హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పెట్టకథలు పాడ్కాస్ట్. దిస్ ఈజ్ హరికృష్ణ గడియాల. ఎక్కడ చూసినా వానలే, నదులు కాలువలు పొంగిపోతున్నాయి. న్యూస్ లో చూస్తున్నాం, మన విజయవాడ మొత్తం మునిగిపోయింది. టీవీల్లో యూట్యూబ్ లో ఆ డ్రోన్ విజువల్స్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. మరీ ముఖ్యంగా సింగ్ నగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, కండ్రిక, రామకృష్ణపురం మొత్తం మునిగిపోయాయి. నా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ ఉంటున్నారు. నేను చదువుకునే రోజుల్లో ఎన్నోసార్లు ఆ ఏరియాలో సైకిళ్లు వేసుకుని మొత్తం తిరిగేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ మునిగిపోయాయి. కనీసం అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో తెలుసుకోవడానికి వీలు లేకుండా, కమ్యూనికేషన్ కూడా లేకుండా పోయింది. ఐ హోప్ దట్ సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళి అందరూ సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. మా ఏరియాలో ఇంకా నీళ్లు రాలేదు కదా అని అలాగే ఉండకండి. ప్రకృతి గురించి మనం తక్కువ అంచనా వేయలేం. క్షణాల్లో అంతా ఆక్రమించేస్తుంది. ఇప్పుడు అసలు విజయవాడలో సింగ్ నగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, కండ్రిక ఇలా ఈ ఏరియాలన్నీ ఎందుకు ఇంతలా మునిగిపోయాయి? ఇప్పటి వరకు ఎన్నోసార్లు కృష్ణా జిల్లాలో, విజయవాడలో వరదలు వచ్చాయి. కానీ ఎప్పుడూ కూడా కృష్ణా నది కరకట్టన ఆనుకుని ఉన్న కృష్ణలంక, యనమల కుదురు, రామలింగేశ్వర నగర్, పెద్దపూలిపాక ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా మునిగిపోతూ ఉంటాయి. కానీ నాకు తెలిసి ఫస్ట్ టైం సింగ్ నగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాలు ఇంతలా మునిగిపోవడం. దీనికి కారణం ఏంటి? అందరికీ తెలిసిన విషయమే, బుడమేరు కబ్జా, ఆక్రమణలు. బుడమేరు వాగు, కాలువలన్నీ ఆక్రమించేసి చదును చేసి ఇల్లు కట్టేసుకున్నారు. దాంతో ఈ వరద నీరంతా వెళ్లే దారి లేక బుడమేరు కట్ట తెంచుకుని ఈ పరిస్థితి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం, మేబీ 2015 ఆర్ 16 అనుకుంటా, ఒకసారి బుడమేరు దగ్గరికి వెళ్ళాను. అప్పుడప్పుడే అక్కడ మెల్లగా ఆక్రమణలు మొదలయ్యాయి. అవి పెరిగి పెరిగి ఈ సిచ్యువేషన్ వచ్చింది. కేవలం ఈ వర్షాకాలంలో ఇలా వరదలు వచ్చినప్పుడే అంతా హడావిడి చేసి వర్షాలు తగ్గి మళ్ళీ మామూలు పరిస్థితులు వచ్చాక అందరూ మర్చిపోవడం కాదు. హైదరాబాద్ లో ఎలా అయితే తెలంగాణ గవర్నమెంట్ హైడ్రాని క్రియేట్ చేసి చెరువులు, నాలాల మీద ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారో, అలాగే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కూడా ఇలాంటి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి వెంటనే విజయవాడ, కృష్ణా జిల్లాల్లో ఆక్రమణలకు గురైన పంట కాలువలు, చెరువులు, కృష్ణానది కరకట్ట ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలని తొలగించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం చేయాలనుకుంటున్నారు. అది మూలాల నుంచే బలంగా ఉండాలి. లేదంటే అమరావతి కూడా ఒక హైదరాబాద్ లాగే మారిపోతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వరద ముంపు మొదలవక ముందే ఒక 2-3 రోజుల క్రితం పడిన వర్షానికే విజయవాడ సిటీ, బస్టాండ్ ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. బస్సులు, కారులు కొట్టుకుపోయాయి. అలాంటిది ఫ్యూచర్ లో ఒక మహానగరంగా మారబోయే ప్రాంతంలో సరైన డ్రైనేజ్ అండ్ రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ లేకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? దీన్ని మనం ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకోవాలి. ఎంత జరుగుతున్నా నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఎందుకు మనుషులు ఎక్కడా స్థలం దొరకనట్టు చెరువులు, వాగులు, కొండలు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటారు? దానివల్ల ఏం సాధిస్తారు? ఇంకెక్కడా ఉండడానికి స్థలమే లేదా? ఈ విషయంలో తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. సో అది ఫ్రెండ్స్, విజయవాడ ఫ్లడ్స్ గురించి ఇవాల్టి మన పెట్టకథలు పాడ్కాస్ట్ లో 29th షో. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో మంచి కాన్సెప్ట్ తో వచ్చేస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్. బాయ్.